హైదరాబాద్లో మళ్లీ వర్షం పడుతుంది. మల్కాజ్గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, సుల్తాన్ బజార్, చార్మినార్, చంద్రాయణగుట్ట, ఫలక్నామా, ఉప్పుగూడ, శివాజీనగర్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ మోస్తరు వాన నమోదైంది. ఖైరతాబాద్, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కీసర్లో కూడా వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, హైదరాబాద్ నగరంలో మరో దఫా వర్షం ఈ రోజు ప్రారంభమైంది. ఇప్పటికే గత వారంలో చూసుకుంటే 2 రోజులుగా పడినటువంటి వర్షం ఒక రోజు గ్యాప్ ఇచ్చిన అనంతరం మళ్ళీ ఒకసారి పడడంతో పలు ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఓ మోస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. మరోవైపు ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి కొద్దిసేపటి కిందటే మంత్రి కేటీఆర్ కూడా రివ్యూ చేయడం జరిగింది. పలు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరితో కూడా ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు హై అలర్ట్ లో ఉండాలి. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఆన్ ఫీల్డ్ లో ఉండాలి. కేవలం ఈ వర్షం సంబంధించినటువంటి పనుల్లోనే నిమగ్నం కావాలి, వేరే పనులు ఏవి కూడా పెట్టుకోవద్దని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే మన దగ్గర చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఎక్కడైతే కాలనీలో నీళ్లు ఉంటున్నాయో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిహెచ్ఎంసీ వద్ద 18 బోట్లు ఉన్నాయి. అయితే ఇవి కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మరోవైపు ఎక్కువ మొత్తంలో షిఫ్ట్ చేయాల్సినప్పుడు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కర్ణాటక, అటు తమిళనాడుతో మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడి ఒక 18 అంటే దాదాపు ఒక 50 బోట్ల వరకు కూడా సమకూర్చుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ రోజు సాయంత్రం వరకు 50 బోట్లు కూడా వస్తాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే గత వారంలో చూసుకుంటే పడాల్సిన వర్షపాతం కన్నా కూడా అంటే భారీ మొత్తంలో 1908 తర్వాత ఒకటే రోజు కురిసినటువంటి వర్షం ఇది రెండోసారి అని చెప్పేసి కూడా కాసేపటి కిందటే మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు కూడా అంటే గత వారంలో కురిసిన వర్షపాతం కన్నా కూడా ఎక్కువ రెయిన్ పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ ఏదైతే ఈ వేరే పనులన్నీ కూడా పూర్తి రద్దు చేసుకొని కేవలం ఎవరైతే వరదల్లో చిక్కుకుంటారో వారికి సహాయాన్ని అందించేందుకు అధికారులందరూ కూడా పనుల్లో నిమగ్నం కావాలని చెప్పింది. ముఖ్యంగా ఈ రెయిన్ సంబంధించి 80 మంది స్పెషల్ ఆఫీసర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ముఖ్యంగా ఇప్పటికే వరదల వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 70 పైగా మృతి చెందడం జరిగింది. హైదరాబాద్ నగర చుట్టుపక్కల కలుపుకొని చూసుకున్నట్లయితే 33 మంది మృతి చెందారు. అయితే రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ప్రాణ నష్టం తగ్గించే ప్రయత్నం మొదట ప్రియారిటీగా తీసుకుని పనిచేయాలని చెప్పేసి మంత్రి సూచించారు. మరోవైపు కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ నగరంలో కూడా వర్షం ప్రారంభమైంది. రానున్న 3 రోజుల పాటు కూడా ఈ వర్షపాతం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలి తప్ప అనవసరంగా రోడ్లపైకి రావద్దు అని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కోరుతుంది. వేణు, గత వారం 10 రోజుల నుంచి ఉదయం సమయంలో ఎలాంటి వర్ష సూచన లేకుండా సాయంత్రం కాగానే పూర్తిగా వాతావరణం మారిపోతుంది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ మార్పులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు వేణు? ముఖ్యంగా అప్పటికప్పుడు ఏర్పడేటువంటి క్యూములో నింబస్ మేఘాల వల్ల ఈ వర్షపాతం అనేది నమోదవుతున్న పరిస్థితి ఉంది. క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డప్పుడు ఎక్కడ ఎప్పుడు వర్షం పడుతుంది అనేది కూడా వాతావరణ శాఖ అధికారులకు కూడా పూర్తిగా అంచనాకు రానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఏర్పడే ఈ వీటి వల్ల ఈ క్యూములో నింబస్ మేఘాల వల్ల కుండపోతగా వర్షపాతం కురుస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఏదైతే 2 రోజుల కిందట కురిసినటువంటి వర్షం ఒకసారి చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో 10 నుండి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ క్యూములో నింబస్ మేఘాలు అప్పటికప్పుడు ఏర్పడి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ యొక్క అల్పపీడనము రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి 3 రోజుల పాటు కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు నాగరత్న కూడా
కొద్దిసేపటి క్రితం మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించిన గతంలో అంటే ఒక వారం రోజుల క్రితం నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా వాటిని గుర్తించడం కూడా జరిగింది. ఇప్పటికే 200కు పైగా కాలనీలు అన్నీ కూడా నీట మునిగాయి. అక్కడ సహాయక చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. చాలామంది కూడా ఇళ్ళ నుంచి కూడా బయటికి రావాలంటే కూడా రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల పాటు ఈ యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుంది. రేపు ఎల్లుండి మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే నగర ప్రజలు ఈ యొక్క భారీ వర్షాలకు కూడా తేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ రేపు ఎల్లుండి ఈ యొక్క భారీ వర్షాలు కురిస్తే మాత్రము చాలా హైదరాబాద్ పూర్తిగా గందరగోళ వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు తాము ఇప్పటికే హైదరాబాద్ నగరానికి దాదాపు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాము. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే 670 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క వరదల్లో నష్టం కూడా జరిగిందని చెప్పి కూడా అంచనా వేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. రెస్క్యూ టీంతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బోట్లను కూడా ఇక్కడికి తీసుకువస్తున్నాము. తీసుకువచ్చి కావాల్సిన ఏర్పాట్లు ఎవరైతే ఈ యొక్క ఆపరేషన్ దీనికి సంబంధించి ఎవరైతే వాటర్లో చిక్కున్నారో వరద నీళ్ళలో చిక్కుకొని బయటికి రాలేరున్నారో వాళ్ళని రెస్క్యూ టీం ద్వారా కూడా బయటికి తీసి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నాము. ఇలా దాదాపు చాలామందికి 100కు పైగా కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరోవైపు నగరంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఫలక్నామా, చంద్రాయన్గుట్ట యొక్క పరిసర ప్రాంతాల్లో బాబా నగర్, సాయి నగర్ ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రము అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ వాటర్ చాలా ఎక్కువగా నిలిచిపోయింది. అక్కడి నుంచి కూడా వాటర్ లాగిన్ కావడానికి ఎక్కడ కూడా లేకపోవడంతో పూర్తిగా నడుము లోతులకు పైగా కూడా ఈ యొక్క వాటర్ అక్కడ నిలిచిపోవడంతో ఇంకా ప్రజలు ఇళ్ళ నుంచి కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే గత వారం నుంచి చూస్తే ఈ యొక్క కుటుంబమే ఒక వరదల్లో కొట్టుకుపోయడం కూడా ఆ పరిస్థితి కూడా గమనించాము. కేవలం ఒకే వ్యక్తి కూడా బతికాడు, మిగిలిన 9 కూడా చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇలా నగరంలో చాలా చోట్ల కూడా వాటర్లో యొక్క ప్రవాహానికి కొట్టుకుపోయి చాలామంది కూడా చనిపోయారు. అంతేకాకుండా వాహనాలు, కార్లు వీటి పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇలా వరదల్లో యొక్క వాహనాలు పూర్తిగా కొట్టుకురావడం కూడా మనము చాలా చోట్ల కూడా చూసాము. కొన్ని చోట్లనైతే ఈ యొక్క వరద నీటిల్లో చాలామంది ఈత కూడా కొడుతూ ఇంటికి కూడా చేరుకున్న పరిస్థితి కూడా గమనించాము. ప్రస్తుతం మాత్రం నగరంలో యొక్క వర్ష ప్రభావం ఎక్కువ ఉండడంతో జనా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే రవాణా వ్యవస్థ ఇప్పుడిప్పుడే కొద్దిగా కుదుటి పడుతున్న నేపథ్యంలో మరోసారి యొక్క భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా రవాణా కూడా స్తంభించిపోయింది. రోడ్లపైన భారీగా ఈ యొక్క వర్షప్రియులు నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ఎందుకంటే దీనికి సంబంధించి లారీలు కూడా మునిగిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి అవి కూడా అక్కడనే ఆగిపోయిన పరిస్థితి కూడా గమనిస్తున్నాం. మొత్తానికి చూస్తే నగరంలో యొక్క భారీ వర్షంతో ఇంకా రేపు ఎల్లుండి కురిస్తే మాత్రం ఇంకా యొక్క నష్టాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది కూడా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా కాల్ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, లేకపోతే ప్రభుత్వం చెప్తే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే చాలా శిథిలా వ్యవస్థ భవనాలు కూడా గుర్తించాము. అక్కడి నుంచి కూడా వేల సంఖ్యలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారందరినీ కూడా పంపించి వేశాము. ఇలాంటి శిథిలా వ్యవస్థ భవనాలు ఎక్కడైనా ఉంటే ప్రభుత్వానికి సమాచారం అందించండి, వారిని నివసిస్తున్న వారందరినీ కూడా సేఫ్ ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి కూడా అధికారులు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100 ఫోన్ చేస్తే మాత్రం వారిని సురక్షిత ప్రాంతాలకు ప్రత్యేకంగా టీంలను పెట్టాము, వారిని అక్కడికి తరలిస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి చూస్తే హైదరాబాద్ పూర్తిగా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ప్రజలు 2 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితి తప్ప మిగిలిన ఎవరు కూడా బయటికి రావద్దు. ఒకరైనా ఆహార సంబంధించిన పరిస్థితి చూస్తే ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఆహార పదార్థాలు కావచ్చు, ఆహార పొట్లాలు కావచ్చు, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేసింది. ఎక్కడైనా దీనికి సంబంధించి ఆహార సమస్య ఉంటే ప్రభుత్వంతో పాటు అధికారులకు యొక్క సమాచారం అందిస్తే స్వయంగా వచ్చి వారే యొక్క ఆహారాన్ని కూడా అందిస్తారు, నిత్యావసర సరుకులు కూడా అందిస్తారు. దీనికి సంబంధించి 2 రోజుల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. పవన్, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతానికి వాన విడిన వరద వెన్నాడుతుంది. నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ జలదిగ్బంధంలో ఉన్న ప్రాంతవాసులు ఏమంటున్నారు? వారికి సహాయ చర్యలు అందుతున్నాయా? పవన్, నగరంలో ప్రస్తుతం చూసినట్టే 200 కాలనీలు పూర్తిగా యొక్క లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా నీట మునిగాయి. కానీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇంకా 50కి పైగా
కాలనీలు ఇంకా అలాగే నీటిలోనే ఉన్నాయి, నీటిలో మునిగిపోయిన ఇళ్లలో కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అక్కడ బోట్ల ద్వారా ప్రత్యేకంగా వారిని బయటికి తీసుకొస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం చూపించాలి అనేది మాత్రం అక్కడ నివసిస్తున్న ప్రజలు చెప్తున్నారు. అధికారులకు చాలాసార్లు చెప్పినా కూడా వినిపించుకోలేదు. కాబట్టి తాము ఇలాంటి నరకం చూడాల్సి వస్తుంది, తినడానికి కూడా తినలేని పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకులన్నీ కూడా ఆ యొక్క వరదలో కొట్టుకుపోయాయి. ప్రజెంట్ తాముకు తినడానికి కూడా తినలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా అక్కడికి వచ్చిన అధికారులను కూడా వాళ్ళు స్థానికులు నిలదీసిన పరిస్థితి కూడా చూసాము. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు యొక్క శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి కూడా స్థానికులు కావచ్చు, బస్తీవాసులు కూడా అధికారులను వేడుకుంటున్నారు. కొన్ని ప్రదేశాల్లో అయితే అధికారులపైన తిరగబడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే తాము ఇంత కష్టపడుతున్న ఏ ఒక్క అధికారి కూడా తమ వైపు చూడలేదు. ఓట్ల సమయంలో వచ్చి ఓట్లు అడుగుతారు, ఓట్లు దాని తర్వాత కూడా ఎవరు కూడా తమ వద్దకు రారని చెప్పి కూడా వారు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని శాఖలతో దీనికి సంబంధించి కోఆర్డినేషన్ చేస్తూ ఇక ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఒక ఏర్పాట్లు అందకపోవడము, అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహం కూడా గురి అవుతున్నారు. ప్రస్తుతం మాత్రము కొన్ని కాలనీలు ఇలాగానే ఉన్నాయి, నీటిలోనే ఉన్నాయి. చాలామంది కూడా వృద్ధులు, చిన్న పిల్లలు కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కొంతమందికి మెడిసిన్ లేని పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ బస్తీవాసులైన ఇప్పటికైనా దీనికి సంబంధించి కోరుతున్నారు ఒకటే, ప్రభుత్వం తమకు సహాయం చేయాలి. రాబోయే రోజులు ఇలాంటి మరోసారి ఈ యొక్క వర్షం కురిస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది 1908 సంవత్సరంలో ఇలాంటి భారీ వర్షం కూడా కురిసింది. దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క భారీ వర్షము రెండోసారి కురుస్తుందని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసినప్పుడు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం తీసుకోవట్లేదని చెప్పి కూడా ప్రజలు మాత్రము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ తమ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో వాటిపైన సమస్యలపైన పరిష్కారం చూపించాలని చెప్పి కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. బులెటిన్లో సబ్ బ్రేక్ తీసుకుందాం.